హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అరుణ రిపోర్ట్. బడ్జెట్లో మనందరికీ తెలిసిన విషయమే ఎల్ఐసికి సంబంధించి ఎల్ఐసి ప్రైవేటీకరణకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని తర్వాత ఎల్ఐసి ఉద్యోగులు రోడ్లపైకి రావటం, వాళ్ళు కొంత దీనికి సంబంధించి ఆందోళన చేయటం మనం చూసాం. ఇటీవల విశాఖపట్నంలో ఎల్ఐసి ఉద్యోగులు వీళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎల్ఐసి మొత్తం ప్రైవేటైజ్ అవుతుంది, దీని వలన ఖాతాదారులకు కూడా చాలా పెద్ద నష్టం జరుగుతుంది, ఈ అన్ని అంశాలకు సంబంధించి వాళ్ళు ధర్నా కార్యక్రమంలో మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసి ఎందుకు పుట్టింది, ఎల్ఐసి పుట్టుక వెనుక ఉన్న కారణాలేంటి, ఎల్ఐసి నిజంగా నష్టాల్లో ఉన్న సంస్థ, ఎల్ఐసి అకౌంట్లు పారదర్శకం చేయటానికి ఎల్ఐసిని ప్రైవేటైజ్ చేయాలా, ఈ అన్ని అంశాలు ఈ ఎపిసోడ్లో పరిశీలిద్దాం. ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసిని ప్రస్తుతం ఐపీఓ ద్వారా ప్రైవేటు వ్యక్తులు, అంటే ఐపీఓ ద్వారా దాని వాటాలను అమ్మటం ద్వారా ప్రైవేటు వ్యక్తుల్ని ఎల్ఐసిలోకి ఆహ్వానించాలి అన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఆ మేరకు నిర్ణయాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసి ఎలా పుట్టింది అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మనకి స్వతంత్రం వచ్చిన ఆనాటి పరిస్థితులను కూడా కొంత విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. 1944 ఆ ప్రాంతంలో మనకి స్వతంత్ర సంగ్రామం అన్నది పీక్ స్టేజ్లో ఉంది. ఒకవైపు స్వతంత్ర పోరాటం జరుగుతుంది, మరోవైపు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి అన్న దానిపైన కూడా తీవ్రంగా చర్చ జరుగుతుంది. అంటే అప్పుడు ప్రపంచం రెండు ధృవాలుగా ఉండింది. రష్యాలో మొత్తం ఉత్పత్తి విధానం అంతా కూడా ప్రభుత్వం కంట్రోల్గా ఉండాలి, ప్రభుత్వం ప్రధానమైన ఇన్వెస్టర్గా ఉండాలి, ఉత్పత్తి మొత్తం ప్రభుత్వం కంట్రోల్లోనే జరగాలి అన్నది ఒక పద్ధతి అయితే, ఉత్పత్తి విధానం అన్నది కొంత ప్రభుత్వం చేతిలో కొంత ప్రైవేట్ చేతిలో ఉండాలి అన్నది అమెరికా విధానం. ఈ రెండు విధానాల్లో ఏ విధానాన్ని ఓన్ చేసుకోవాలి అన్న దానిపైన భారతదేశంలో మదనం జరుగుతుంది. అయితే ఈ మదనం అన్నది సామాన్య ప్రజలు చేయటం లేదు. సామాన్య ప్రజలు కంప్లీట్గా భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఇన్వాల్వ్ అయి ఉండగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి అన్నది ఆ రోజు మన దేశంలో ఉన్న టాటా, బిర్లా వంటి వాళ్ళు మదనం చేస్తూ వచ్చారు. అంటే సామాన్య ప్రజలు భారతదేశ స్వతంత్రం గురించి ఆలోచించి వీధుల్లో పోరాటం చేస్తూ ఉంటే, స్వతంత్రం వచ్చాక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అన్నది ఆనాటి పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తూ ఉన్నారు. వారి ఆలోచన పర్యవసానంగానే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన తొలి బడ్జెట్ ప్లాన్ అన్నది ఉనికిలోకి వచ్చింది. ఆ తొలి బడ్జెట్ ప్లాన్కి ఉన్న పేరు బాంబే ప్లాన్. అంటే ఈ టాటా, బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు గీసిన ప్లాన్ని భారతదేశ తొలి ప్రధాని, భారతదేశ సోషలిస్ట్ పోస్టర్ బాయ్గా చెప్పే జవహర్లాల్ నెహ్రూ ఆ ప్లాన్ని టేకప్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా తన ప్రయాణం మొదలు పెడుతుంది అనేది నిర్ణయించడం జరిగింది. ఇక మన భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకి ఈ పారిశ్రామికవేత్తలకి ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల ముందున ఓపెన్గానే ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఈరోజు న్యూఢిల్లీలో మహాత్మా గాంధీకి సంబంధించిన కీలకమైన మ్యూజియం బిర్లా ఇంట్లో ఉన్న మ్యూజియం. అది బిర్లా తర్వాత దాన్ని మహాత్మా గాంధీ మ్యూజియంగా మలిచివేయటానికి తన ఇంటిని ఇవ్వటం జరిగింది. సో మహాత్మా గాంధీ స్వయంగా స్వతంత్ర సంగ్రామ పోరాటానికి సంబంధించిన ప్లాన్లు, దానికి సంబంధించిన దిశానిర్దేశాలు ఇవన్నీ కూడా బిర్లా నివాసంలో కూర్చొని చేసేవారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. సో నెహ్రూకి కూడా వీరందరితో కూడా సత్సంబంధాలే ఉన్నాయి. ఆ మేరకే తొలి బడ్జెట్ ప్లాన్ అన్నది ఈ పారిశ్రామికవేత్తలు గీసిన ప్లాన్ని నెహ్రూ టేకప్ చేయడం జరిగింది. సో ఈ పారిశ్రామికవేత్తలు టాటా, బిర్లా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీరికి ఆనాడు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో విదేశీ పారిశ్రామికవేత్తలకు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం అన్నది సమ్మతం. కానీ ఆ పోరాటంలో భగత్ సింగ్ మార్గం, అంటే
ఆయుధాలు చేపట్టి అయినా కూడా సంపూర్ణ స్వతంత్రం తీసుకురావాలి. అంటే విదేశీ పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయిన తర్వాత సమానత్వం వచ్చేలాగా, సమానత్వం ఉండేలాగా సంపూర్ణ స్వతంత్రం కావాలి అని భగత్ సింగ్ మాట్లాడేవారు. ఆ పందాకి టాటా, బిర్లా వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉండేవారు. గాంధేయ మార్గమైన అహింసా మార్గానికి తాము పెద్దపీట వేస్తున్నామని బహిరంగంగానే చెప్పేవారు. సో వీరికి విదేశీ పారిశ్రామికవేత్తలకి వ్యతిరేకంగా అహింసాత్మకంగా జరిగే పోరాటం సమ్మతం. కానీ హింసాత్మకంగా ప్రజలు గనక పోరాడినట్లయితే రేపు తాము ప్రధాన బిజినెస్ మ్యాన్లుగా ఉనికిలోకి వచ్చినప్పుడు, సంపదలో ఆర్థిక అసమానతలు చోటు చేసుకున్నప్పుడు ప్రజలకున్న ఈ చైతన్యం, సమానత్వాన్ని అడిగే చైతన్యం హింసాత్మకంగా మారితే తాము ప్రమాదంలో పడతాము అన్న ఎరుక ఆ రోజే పారిశ్రామిక టాటా బిర్లాలకు ఉన్నది అన్నది మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఇక బాంబే ప్లాన్ ఇంప్లిమెంటేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1927లో రష్యా పర్యటించి వచ్చిన తర్వాత ఆ ప్రభావంలో కొంత నెహ్రూ ఉండటం, ఆ ప్రభావంలో ఉన్న నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను టేకప్ చేయటం, రష్యాతో జవహర్లాల్ నెహ్రూకున్న సంబంధాలు, వీటన్నిటి నేపథ్యంలో బాంబే ప్లాన్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి భారతదేశంలో ఇండస్ట్రీస్ డెవలప్ చేయటానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతున్న తరుణంలో అప్పుడు ప్రధాన ఇండస్ట్రియలిస్టులుగా ఉన్న టాటా కానీ బిర్లాలు కానీ వీరెవరికి కూడా పెద్ద ఇండస్ట్రీలో అంటే స్టీల్, సిమెంట్, అగ్రికల్చర్కి సంబంధించిన డ్యామ్స్, బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి ఇవన్నీ పరిశ్రమలు పెట్టే విధంగా ఆ రకమైన పెట్టుబడి అన్నది, ఆ రకమైన సంపద అన్నది వీరి దగ్గర లేదు. ఈ నేపథ్యంలో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలు భారతదేశంలో పెట్టాలి అంటే ప్రభుత్వమే దీనికి చొరవ చూపించాలి అన్న పరిస్థితి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టాలి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అన్న ఆలోచన వచ్చినప్పుడు భారతదేశంలో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముఖ్యంగా ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సామ్రాజ్యవాద దేశాలకు కావలసిన ముడిసరుకు, స్టీలు, ఐరను, సిమెంటు, బొగ్గు ఇట్లాంటి వాటికి సప్లైకి సంబంధించి సప్లై చేసే అవకాశం ఉన్న ఇండస్ట్రీస్ పెట్టడానికి నెహ్రూ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందుకని స్వాతంత్ర అనంతరం మిక్స్డ్ ఎకానమీ ద్వారా అంటే కొన్ని కీలకమైన భారీ పరిశ్రమలు ప్రభుత్వం పెడుతుంది. ఎందుకంటే అప్పుడున్న ప్రైవేటు బిజినెస్ మ్యాన్ దగ్గర ఆ మేరకు పెట్టుబడి లేని నేపథ్యంలో ఈ హెవీ ఇండస్ట్రీస్ అన్నవి ప్రభుత్వం టేకప్ చేస్తుంది. ఈ ప్రభుత్వం టేకప్ చేసిన ఇండస్ట్రీస్కి సంబంధించి కాంట్రాక్టులు కుదుర్చుకోవటం, ఆ కాంట్రాక్టుల్ని ఈ ప్రైవేట్ ఇండస్ట్రియలిస్టులు తీసుకోవటం, ఇటువంటివన్నీ జరిగినాయి. మొత్తం మీద 1956లో ఈ భారతదేశంలో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడానికి కావాల్సిన పెట్టుబడి సమకూర్చడానికి కోసం జవహర్లాల్ నెహ్రూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నదాన్ని స్థాపించడం జరిగింది. అంటే ప్రజలు తమ సంపాదనలో కొంత దాచుకొని ఆ దాచుకున్న సంపద ప్రభుత్వం దగ్గర పెట్టిన తర్వాత ప్రభుత్వం ఆ సంపదని ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి పెట్టుబడిగా వాడి, అలా పెట్టుబడిగా వాడినందుకు గాను ప్రజలకి ఎంతో కొంత బెనిఫిట్ ఇస్తూ ఒక వ్యవస్థ నడిచేలాగా ఈ ఎల్ఐసిని 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతదేశంలో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయటానికి, ప్రజల సేవింగ్స్ని వాడుకోవటానికి ఒక ప్లాన్ని భారతదేశ తొలి ప్రధాని రచించారు. అలా రచించటం ద్వారా ఎల్ఐసి అనేది ఉనికిలోకి వచ్చింది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు తమకు వచ్చిన ఆదాయంలో కొంత దాచుకుని, అంటే తమ కడుపు కొట్టుకుని కొంత దాచుకుని సేవింగ్స్ రూపంలో ఎల్ఐసిలో జమ చేస్తూ వస్తూ ఉంటే ఆ జమ చేసిన సంపద ద్వారా భారతదేశంలో పెద్ద పెద్ద కర్మాగారాలు ఏర్పాటు చేయటం, డ్యాములు కట్టడం, ఐఐటి వంటి ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా జరిగిందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ ఇలా నడిచిన తర్వాత 44 ఏళ్ల పాటు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో నడిచిన తర్వాత చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా 1941లో వచ్చిన తర్వాత
భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఇంకెంత మాత్రం పనికిరాదు అని ఈ ఇండస్ట్రియలిస్టులు, అంటే ఎవరైతే ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ద్వారా బలపడిన ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వారి దగ్గర ఇప్పుడు కాంట్రాక్ట్ల కోసం మాత్రమే కాకుండా పెద్ద ఇండస్ట్రీలు పెట్టేందుకు కావలసిన సంపద సమకూరింది. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో వారు మెండుగా సంపాదించారు. మరోవైపు భారతదేశంలో ఉన్న ఈ పని చేసుకునే వర్కింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో వారు ఆ మేరకు లాభపడలేకపోయారు. సో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ద్వారా బాగా లాభపడిన ఈ టాటా బిర్లాలు, రిలయన్స్ వారు ఉనికిలోకి రావటం, వీళ్ళంతా కూడా 1991లో భారతదేశానికి ఎంత మాత్రం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పనికిరాదు, ప్రైవేటైజేషన్ పైన వెళ్ళాలి, ప్రైవేటైజేషన్ ద్వారాలు కంప్లీట్గా తెరవాలి, ప్రైవేటైజేషన్ ద్వారా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నవి ఎస్టాబ్లిష్ చేయాలి అన్న వాదన మొదలుపెట్టారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే పెద్ద పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటైజ్ అవుతూ వచ్చినాయి. ఈరోజు అది తారాస్థాయికి ఉంది. భారతదేశంలో ఇండస్ట్రీలు ఏ విధంగా ప్రైవేటైజ్ అయ్యాయి అనేది అది ఒక వేరే ఎపిసోడ్ మనం చేయొచ్చు. సో ఇట్లా ప్రైవేటైజ్ అవుతున్న నేపథ్యంలో ఇక ఎంత మాత్రం బ్యాంక్ వ్యవస్థ కూడా కంప్లీట్గా ప్రైవేటు వ్యక్తులు తమ చేతుల్లోకి తీసుకోవాలి, అంటే మొత్తం క్రెడిట్ పాలసీ ఇవన్నీ కూడా తమ చేతుల్లోకి తీసుకోవాలి అన్న పరిస్థితి నేడు ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత మోడీ సర్కార్ ఎల్ఐసిని ఐపీఓల ద్వారా వాటాలు అమ్మి ప్రైవేటు వ్యక్తుల పరం చేయాలని చూస్తోంది. దానికి ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే, అంటే 64 ఏళ్ల చరిత్ర ఉన్న ఎల్ఐసిని ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తూ ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే, ఎల్ఐసి అకౌంట్స్ని పారదర్శకంగా చూపించేందుకు, ఎల్ఐసిని మరింత పారదర్శకంగా చేసేందుకు, ఎల్ఐసిని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానిస్తున్నాం, అలాగే మొత్తం ఎల్ఐసి ప్రక్షాళనకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్తుంది. నిజంగా ఎల్ఐసి అకౌంట్స్ పారదర్శకంగా లేవా? ఎల్ఐసి నష్టాల్లో ఉన్న సంస్థ, ప్రభుత్వం చెప్తున్న వాదనలో ఉన్న డొల్లతనం ఎంత అన్నది మనం పరిశీలించినప్పుడు మనకి చాలా కీలకమైన ఫ్యాక్ట్స్ మన ముందు కనిపిస్తున్నాయి. అవేంటంటే, 64 ఏళ్ల చరిత్ర ఉన్న ఎల్ఐసి దేశానికి సంబంధించిన ఎన్నో కీలకమైన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయాన్ని అందించింది, చేయూతనిచ్చింది. అంటే ప్రజల సేవింగ్స్ ద్వారా భారతదేశ నిర్మాణంలో ఎల్ఐసి అనేది కీలకమైన పాత్ర పోషించింది. ప్రభుత్వం ఏదైనా సంస్థని ప్రైవేటు వ్యక్తుల పరం చేయాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం చెప్పే వాదన, ఈ సంస్థ నష్టంలో ఉంది, ఈ నష్టాల్లో ఉన్న సంస్థని ప్రభుత్వం నడపలేకపోతుంది, అందుకే ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తుంది అని చెప్తుంది. ఈ వాదనలోనే అసలు డొల్ల వాదన అనేది చెప్పొచ్చు. ప్రభుత్వం నడపలేని నష్టాల్లో ఉన్న ఒక సంస్థని ఎవరైనా ఒక ప్రైవేటు వ్యక్తి ఎందుకు కొంటారు? సింపుల్ లాజిక్. ఈ లాజిక్కి ప్రభుత్వం ఎప్పుడు కూడా సమాధానం ఇవ్వదు. ఇక ఎల్ఐసి గురించి చూసినట్లయితే, ఎల్ఐసి ఎంత మాత్రం నష్టాల్లో లేని సంస్థ. ఎల్ఐసి అకౌంట్స్ పారదర్శకంగా లేవు అని చెప్తున్న దానిలో కూడా ఎంత మాత్రం వాస్తవం లేదు. మనం గమనించినట్లయితే 2019లో ప్రభుత్వం ఎల్ఐసిలో 100 కోట్ల పెట్టుబడి పెడితే ఎల్ఐసి 31 మార్చి 2019 సరికి 28 లక్షల రూపాయలు ఈ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు అప్పుగా ఇచ్చింది, నిధులుగా సమకూర్చింది. ఎల్ఐసి ట్యాక్సుల రూపంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తుంది. ఇది ఎల్ఐసికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన అంశం. ఇక ఎల్ఐసి అకౌంట్స్ పారదర్శకంగా లేవు అనంటే, ఎల్ఐసి నడిచేది ప్రభుత్వం చేతుల మీదుగా నడుస్తుంది. ఎల్ఐసి అకౌంట్లను పారదర్శకంగా చేయాలి అనుకున్నప్పుడు ప్రభుత్వమే స్వయంగా ఎల్ఐసి అకౌంట్లను న్యూస్ పేపర్లలో ప్రచురించి ప్రజలకి తెలియజేయవచ్చు. అలా కాకపోయినట్లయినా ఎల్ఐసి అకౌంట్స్ అన్నవి పార్లమెంటు ఫ్లోర్లో ప్రజెంట్ చేయబడతాయి. పార్లమెంట్ ఫ్లోర్లో ప్రజెంట్ చేసినప్పుడు ఆ అకౌంట్స్ని అక్కడ తనిఖీ చేసే అవకాశం పూర్తిగా ఉంటుంది. అలాగే ఎల్ఐసి ఖాతాదారులకు ఎల్ఐసి అకౌంట్లకు సంబంధించిన స్టేట్మెంట్స్ని పంపించవచ్చు.
సో అట్లా పంపించడం ద్వారా కూడా ఎల్ఐసి అకౌంట్స్ పారదర్శకత్వాన్ని ప్రభుత్వం కాపాడవచ్చు. మనం ఎల్ఐసిని ప్రజలు ఏ మేరకు నమ్మారు, ఎంతమంది ఖాతాదారులు ఎల్ఐసికి ఉన్నారు అని మనం గమనించినట్లయితే నేడు ఎల్ఐసిలో ఖాతాదారులుగా 40 కోట్ల మంది భారతీయ ప్రజలు ఎల్ఐసి ఖాతాదారులుగా ఉన్నారు. అంటే సుమారు అమెరికా జనాభా 31 కోట్లు, అంటే అమెరికా జనాభా కన్నా కూడా అధికంగా ఖాతాదారులు నేడు ఎల్ఐసిలో ఉన్నారు. ఈ ఖాతాదారుల భరోసాతో నేడు భారత ప్రభుత్వం ఆటాడుకుంటుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం దేశంలో 84 బీమా కంపెనీలు ఉన్నప్పటికీ కూడా ఎల్ఐసి సంస్థ దగ్గర 76% ఖాతాదారులు ఉన్నారు. అంటే ఎల్ఐసికి అంతగా భారత ప్రజలు నమ్ముతారు. మొత్తం ప్రైవేటు బీమా సంస్థలకి ప్రభుత్వం అండాదండా ఉన్నప్పటికీ కూడా, అంటే ఐఆర్డిఐ సంపూర్ణ మద్దతు ప్రైవేటు బీమా కంపెనీలకు ఉన్నా కూడా ఎల్ఐసినే ప్రజలు నమ్మి ఎల్ఐసిలో తమ సేవింగ్స్ని జమ చేసుకుంటున్నారు ప్రజలు. అలాంటి ఎల్ఐసిని, అంటే ప్రజల సేవింగ్స్ ద్వారా ఈరోజు బీమా రంగంలో రారాజు అయిన ఎల్ఐసిని ఐపీఓ వాటాల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అమ్మటం ద్వారా ఎల్ఐసిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసి ఎల్ఐసిని ఉద్ధరిస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సో ఈరోజు ఎల్ఐసి ఎంప్లాయీస్ ఏదైతే రోడ్డు పైన దిగి పోరాటాలు చేస్తూ ఉన్నారో, తమ నిరసన గళాలు వినిపిస్తున్నారో, ఇది కేవలం తన ఎంప్లాయ్మెంట్ని కాపాడుకునే ప్రక్రియ మాత్రమే కాదు, ఈ 40 కోట్ల మంది ప్రజల ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారి డబ్బుకు కూడా ఈ ఎల్ఐసి కనుక ప్రైవేటు వ్యక్తుల పరమైతే ఎటువంటి భద్రత ఉండదు అన్న విషయాన్ని ప్రజలు గమనించాల్సి ఉంటుంది. కనుక ఎల్ఐసి ఎంప్లాయీస్ ఏదైతే రోడ్లపైకి వచ్చి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారో అది కేవలం తమ ఉద్యోగాలను కాపాడుకునే ఒక ప్రక్రియగా చూస్తామా, లేక మన ఖాతాదారుల మన సేవింగ్స్ డబ్బుని పరిరక్షించడానికి వారు చేస్తున్న ఒక ప్రయత్నంగా చూస్తామా అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. సో ఎల్ఐసి ప్రైవేటు వ్యక్తుల పరం చేయటం పట్ల మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఎల్ఐసి పుట్టుక అనేది ఈ దేశంలో పెద్ద పరిశ్రమల ఏర్పాటు కోసం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తలు పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఉవ్విళ్ళు ఊరుతున్న నేపథ్యం, వాళ్ళు మొత్తం ఇండస్ట్రీని మొత్తం ఉత్పత్తిని తమ చేతుల్లోకి తీసుకోవాలి అనుకుంటున్న పరిస్థితుల్లో ఎల్ఐసి గురించి మన ఆలోచన ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న ప్రశ్న మీ ముందు పెడుతూ ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎప్పుడు చెప్పే మాట, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ టు అరుణ రిపోర్ట్.